హూ ఇంట్రడ్యూస్డ్ బ్లాక్ మ్యాజిక్? ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనే పదం ఇండియన్ కాదు, అది ఇంగ్లీష్ పదము. అంటే మోస్ట్లీ వెస్టర్న్ యూసేజ్ అది. అంటే బ్లాక్ మ్యాజిక్ అనే పదాన్ని వాడేది ఎక్కువ ఎవరు అంటే యూరోపియన్స్ ఎక్కువ వాడేవాళ్ళు, తర్వాత అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్ వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు. అట్లనే ఇస్లాంలో కూడా బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన కొన్ని ప్రక్రియలు కావచ్చు, లేకపోతే అవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళలో కూడా దయ్యాలు పట్టినాయి అనడము, లేదంటే ఆత్మలు నీ వదిలిస్తామని చెప్పడము. యాక్చువల్గా క్రిస్టియానిటీ, ఇస్లాంలో ఆత్మని నమ్మరు బేసిక్గా. అంటే పునర్జన్మ ఉంటుంది, మనలాగా ఉండవు వాళ్ళ నమ్మకాలన్నీ డిఫరెంట్. కాబట్టి వాళ్ళ దృష్టిలో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు బ్లాక్ పీపుల్ ఉంటారు కదా, బ్లాక్ పీపుల్ని యాక్చువల్ నీగ్రోస్ అంటారు. అది అనకూడదు యాక్చువల్గా, వాళ్ళని అవమానించినట్టు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా దళితులు, హరిజనులు అని 2 పదాలు ఉన్నాయి. కానీ హరిజనులు అనే పదం ఎక్కువ మనం వాడకూడదు అని చెప్పి కూడా చెప్తుంది. దళితులను వాడవచ్చు. ఆ విధంగా అమెరికాకి వెళ్తే నీగ్రోస్ అనొద్దు, వాళ్ళు హట్ అవుతారు. కానీ దాని పదం అర్థం ఏంటి, నీగ్రో అనే పదం అర్థం ఏంటి అంటే బ్లాక్ అని అర్థం. లాటిన్ పదంలో బ్లాక్ అని అర్థం. సో ఈ బ్లాక్ అనే అర్థంలోంచి వచ్చిన నీగ్రో అనే పదం కావచ్చు, నిగర్ అనే పదం కావచ్చు, దాని నుంచి బ్లాక్ మ్యాజిక్ అనే పదం కూడా వచ్చింది. ఎడ్మండ్ స్పెన్సర్ అని ఇంగ్లీష్ కవిత్వం గురించి తెలిసిన వాళ్ళందరికీ 3 కంపల్సరీ తెలుస్తారు. ఇప్పుడు మన దగ్గర నన్నయ్య, తిక్కన, ఎర్రన అని చెప్తాం కదా, కవిత్రయం అంటారు. వీళ్ళు భారతం రాయడం వల్ల మన తెలుగు సాహిత్యంలో ఇంకా తర్వాత చాలా గ్రంథాలు వచ్చినాయి. ఆ విధంగా ఎడ్మండ్ స్పెన్సర్, మిల్టన్, షేక్స్పియర్ వీళ్ళ 3 అట్లా చెప్తారు అనమాట. ఎడ్మండ్ స్పెన్సర్ అని అంటే ఆయన ఇంగ్లీష్లో పెద్ద కవిత్వం రాసిన మొట్టమొదటి కవి. అంతకుముందు అంతా ఫ్రెంచ్లోనే ఉండేది కవిత్వం అంతా. ఇంగ్లీష్ వాళ్ళకి చాలా ఏవో చిన్న చిన్న పోయమ్స్ తప్ప పెద్ద పెద్ద పుస్తకాలు అవి ఉండేవి కాదు. మొదటిసారి పెద్ద కవిత్వం రాసిన ఆయన ఎడ్మండ్ స్పెన్సర్. సో ఆయన బ్లాక్ మ్యాజిక్ అనే పదం వాడడం జరిగింది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనే పదం అర్థం ఏంటి అంటే, మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, ముగ్గులు వేస్తారు, పసుపు కుంకుమ పెడతారు, నిమ్మకాయలు పెడతారు, అక్కడికి ఆత్మ వస్తుంది, చేతబడి అంటాము, లేదంటే బాణామతి అంటారు, చొల్లంగి అంటారు. ఇట్లా రకరకాల పేర్లు మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది, లేదంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చాలా పదాలు ఉంటాయి. సార్సరీ అని ఒక పదం ఉంటుంది, మళ్ళీ ఎక్సార్సిజం అని ఒక పదం ఉంటుంది. ఈ ఎక్సార్సిజం పేరు మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఎక్సార్సిజం అంటే ఆత్మను బయటికి పంపించడం, ఇట్లా దాంతో మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినైతే కాదు. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లాక్ మ్యాజిక్ పేరు మీద నడిచే ప్రచారం ఏదైతే ఉంటుందో అది ఎక్కడా కూడా సైన్స్ ఒప్పుకోలేదు ఇంతవరకు. ఎందుకంటే సైన్స్ ఇప్పటివరకు ఆత్మను కూడా ప్రూవ్ చేయలేదు. సైన్స్ ఒప్పుకోకపోవడం అనేది ఏముండదు. సైన్స్ ఎప్పుడైనా ఒప్పుకోవడానికి రెడీ. చాలా మంది ఇక్కడ ఇంకొక సైన్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది.